అమ్మగారి డైరీ 101వ రోజు ధ్యాన స్థితి. ఈరోజు 4 గంటలకు మెలకువ వచ్చింది. మెలకువ రాగానే పూర్ణ బ్రహ్మంగా నిలిచింది. అక్కడ నుంచి ఈ జగత్తును చూచి తన అఖండ బ్రహ్మములో ఏదో ఒక భాగంలో ఉన్నట్లు తాను అనంతమైనట్లుగా దర్శించింది. ఆ మెలకువ రాగానే ఇప్పుడు అతని యొక్క జ్ఞాన స్వరూపము అనేది ఒకటి ఇక్కడ ఉన్నట్టు, తన అఖండమైనటువంటి జ్ఞాన స్వరూపం పరమాత్మ ఉంది, సర్వవ్యాపకంగా ఉండే పరమాత్మ. ఆ పరమాత్మలో తాను నిలిచి ఉన్నట్టుగా అట్లా భావించుకుంటూ నిలబడింది ఆ జ్ఞాన స్థితిలో. ఈ పూర్ణమైన నాలో నిగ్రహించడానికి, విడవడానికి మనసే లేదు కదా. అదే నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు జ్ఞానస్వరూపమై, అంటే అంతటా పూర్ణంగా నిండిపోయి ఉన్నాను కదా. పూర్ణంగా నేనే నిండిపోయి ఉన్న స్థితిలో నాకు మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనస్సు ఉంది, దాన్ని విడచడమని, పట్టుకోవడమని, అది జరగడానికి నేనే అంతటా నిండిపోయి ఉన్నప్పుడు నాకు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అని తనలో తను క్వశ్చన్. అనంతమై పూర్ణంగా ఉన్నానని ఆ అనంతానుభవంతో, ఆనందంతో అంతఃపూర్ణం బహిఃపూర్ణం, ఆ విధంగా నేనే అంతటా నిండిపోయి ఉన్నాను కదా, జ్ఞానస్వరూపుడునై. కాబట్టి నేను లోపల పూర్ణమే, బయట పూర్ణమే. అంతఃపూర్ణం బహిఃపూర్ణం పూర్ణకుంభ ఇవాంబరే. అంతఃపూర్ణం బహిఃపూర్ణం పూర్ణకుంభ ఇవార్ణవే. అంటే 2 వస్తాయి దాంట్లో. పూర్ణకుంభ ఇవాంబరే అంటే ఆకాశము కుండ లోపల, కుండ బయట ఒక్కటిగా ఉన్నట్టు. ఆకాశంలో కుండ ఉంది, కుండ ఉంటే ఈ కుండలోకి వచ్చింది ఆకాశం. కుండ బయట అంతా ఆకాశం ఉంది. అది పూర్ణకుంభ ఇవాంబరే. అంబరము ఆకాశము అనేది కుండలోకి వచ్చింది, కుండ బయట ఉంది. ఆ విధంగానే పూర్ణకుంభ ఇవార్ణవే. ఇవార్ణవే అంటే నీళ్లలో ముంచినటువంటి కుండ. నిండుగా ఎట్లా నీళ్ళల్లో కుండ ముంచేస్తే, ముంచినప్పుడు ఎట్లా ఉంది? బయట నీళ్లు ఉన్నాయి, కుండలో నీళ్లు ఉన్నాయి. ఆ విధంగా పరమాత్మ స్వరూపమైన నేనున్నానే, జ్ఞానస్వరూపమైన పరమాత్మను, ఆ పరమాత్మలో నా శరీరం అనే కుండ మూసబడి ఉంది. ఇప్పుడు నా లోపల పరమాత్మే ఉంది, బయట పరమాత్మే ఉంది. ఆ విధంగా అంతటా పరమాత్మ అయి ప్రకాశిస్తున్నాను కదా అనేటువంటి అనుభవం ఏర్పడింది. స్వయం అద్వీయమత్రియం హ్యజనం తో హర్యం దోయం బ్రహ్మతత్వమసి ధ్రువం అంటూ తత్వమసి కాదు తత్వమహం ధ్రువం అని తనను తాను అభినందించుకుంటూ అనడంతో ఆనందంతో చూడు. శ్లోకం స్వయం అద్వీయమత్రియం హ్యజనం తో హ్యరం. స్వయం అని ఉందమ్మా. స్వయం అద్వీయ అత్రియం హ్యజనం తో హ్యరం. హ్యజనం తో హ్యరం దోయం బ్రహ్మతత్వమసి ధ్రువం అంటూ తత్వమసి కాదు తత్వమహం ధ్రువం అని తనను తానును అభినందించుకుంటూ ఆనందంతో చూడు పూర్ణంగానే ఉండిపోయాను. అదే పూర్ణమ అంటే బయట బ్రహ్మమే ఉంది, లోపల బ్రహ్మమే ఉంది.
బయట ఆకాశమే లోపల ఆకాశమే ఉన్నట్టు ఉండకు. ఆ విధంగా నేను బయట నా స్వరూపమైన బ్రహ్మమే ఉంది, లోపల నా స్వరూపమైన బ్రహ్మమే ఉంది. కాబట్టి ఈ పూర్ణమైనటువంటి ఈ బ్రహ్మస్వరూపమైన నేను ఏ విధంగా ఉన్నాను అంటే ఈ దేహంలో ఈ జ్ఞానమాత్రంగా నిలిచి ఆ లోపల బయట ఒక్కటిగా నిండిపోయి ఉన్నాను. ఇది నా పరమాత్మ స్వరూపము. ఈ విధంగా నేను నిండిపోయి ఉన్నాను అని అనుకుంటోంది. నాకు ఇతరమేది తోచుటలేదు, ఈ స్థితి నాకు సహజం. అదే ఈ విధంగా ఇతరమేది తోచుటలేదు. ఇంకా ఏదైనా కనిపిస్తుందా? నేను బ్రహ్మమాత్రంగా నిలిచినప్పుడు, బ్రహ్మమాత్రంగా నేను బయట లోపల నిండిపోయి ఉన్నాను అని బ్రహ్మభావాన్ని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇతరమేమన్నా తోచుతుందా? ఇతరమేం తోచలే. బ్రహ్మభావమే చూస్తున్నాను కాబట్టి బ్రహ్మమే నిలిచి ఉంది. బ్రహ్మభావం కూడా ఆ బ్రహ్మాన్ని భావించుకుంటూ బ్రహ్మమై నిలిచి ఉంది. ఇట్లా ఉంది నాలో ఉండేటువంటి జ్ఞానస్థితి అంటున్నాడు. ఈ స్థితి నాకు సహజము. ఈ విధంగా మనసు లేకపోవడమే నా స్వరూపమై ఉంటే మనసునేం విడిచేది అని నా పూర్ణత్వంలో ఆనందిస్తూ, అదే ఈ విధంగా ఉండడం నా స్వరూపం కదా, నేనేది సంపాదించనక్కర్లేదు. అంతటా బ్రహ్మస్వరూపం ఉంది. ఆ బ్రహ్మస్వరూపంలో ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో కూడా బ్రహ్మస్వరూపం ఉంది. ఆ విధంగా లోపల బయట ఒకటే బ్రహ్మస్వరూపం ఉండడము అనేది అది సహజంగా బ్రహ్మస్వరూపం అట్లే ఉంది. మీరందరిలో కూడా ఆ బ్రహ్మం అట్లే ఉంది. కాదంటే మీకు ఏమవుతుంది అంటే మనస్సు వచ్చి ఈ మనస్సు ఇతర విషయాలను తెచ్చిపెట్టి ప్రపంచ విషయాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ఆ ప్రపంచం అడ్డపడుతూ ఉందే కానీ ఆ ప్రపంచ భావం లేనటువంటి ఆ మనస్సు లేని స్థితిలో అందరూ కూడా లోపల బయట అంతా బ్రహ్మస్వరూపులే. ఆ విధంగా నిండిపోయింది నాలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము అని. నాకు ఇతరమేది తోచుటలేదు, నాకు ఇతరమేది తోచడం లేదు అంటే లోపల పరమాత్మ అయిన నేనే కనిపిస్తున్నా, బయట పరమాత్మ అయిన నేనే తెలియబడుతున్నా. ఇప్పుడు సర్వము బ్రహ్మమయంగా నేను బ్రహ్మమాత్రంగా నిలిచిపోయినా నా స్థితిలో నాకు ఇతరం ఏమీ తోచడం లేదు కదా. ఉన్నదంతా నా బ్రహ్మస్వరూపమే కదా, అది నేనుగా ఆ విధంగా ఉండిపోయినాను అని. ఈ చిన్న ఉపాధి నుండే అనంతమై వ్యాపించాడో చూడు. ఎంతది ఈ ఉపాధి ఎంతటిది? ఒక చిన్న శరీరమే కదా ఉపాధిది. కానీ ఇందులో ఉండేటువంటి భావించేటువంటి మనస్సు ఉందే, ఈ భావము ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోకి వచ్చినటువంటి ఆ చిన్న జ్ఞానస్వరూపం అనేది పరమాత్మ యొక్క కణం దీంట్లోకి వచ్చింది కాబట్టి అది ఇంత గొప్పగా తనను భావిస్తుంది. ఏది నాలో భావిస్తూ ఉండేది అంటే ఆ బ్రహ్మస్వరూపమే తనను తాను తెలుసుకొని తానుగా ఇంతగా నేను సర్వవ్యాపకంగా ఉన్నాను కదా అని నాలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము అఖండమైన బ్రహ్మస్వరూపాన్ని భావిస్తూ ఉంది కదా అని అంటూ ఇటువంటి పూర్ణ రూపుడునైన నాయందు అంతఃబహిరాలు ఎక్కడున్నాయి? అంతఃబహిరాలు లోపల బయట. ఇప్పుడు నేను ఆ బ్రహ్మమై నిలిచి ఉన్నా, ఏది అనుకోకుండా బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నప్పుడు నేను అనుకుంటే కదా ఇది బయట అని ఇది లోపల అనేటువంటి భావం వస్తుంది. నేను ఏది అనుకోకుండా అంతటా బ్రహ్మమాత్రంగా నేను నిలబడి ఉన్నా. ఇట్లా అంతటా ఉండే బ్రహ్మమాత్రంగా నిలబడినప్పుడు నేను ఏది అనుకోనప్పుడు లోపల బయట ఏముంది? సర్వము ఒకటే బ్రహ్మస్వరూపమే కదా అనుకుంటున్నా. ఉపాధి భావంతో చూచినప్పుడే లోపల బయట అనే భేదాలు కనపడతాయి. అదే ఈ దేహం నేను అని భావించినప్పుడు, దేహభావం ఉన్నప్పుడు దేహం లోపల
బయట అనేటివి ఏర్పడుతున్నాయి, కానీ నాకు దేహభావమే లేదు. ఎట్టున్నాను కేవలము బ్రహ్మభావంతో బ్రహ్మమాత్రంగా నిలబడిన. కాబట్టి ఈ బ్రహ్మమైన నాకు లోపల బయట అనేది లేదు. నేను దేహభావంతో లేను కాబట్టి కేవలము బ్రహ్మమాత్రంగానే నిలిచి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు లోపల బయట అనేది లేదు అని. అయినా ఈ ఉపాధితోనే కదా నా పూర్ణత్వాన్ని తెలుసుకొని ఆనందిస్తున్నాను. అయితే ఎట్లా నాకు ఈ స్థితి కలిగింది? నాకు ఈ బ్రహ్మత్వము, ఈ బ్రహ్మజ్ఞానము నాకు కలగవాలంటే ఏమై ఆ రాయికి కలుగుతుందా, రప్పకు కలుగుతుందా? ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధిని తెచ్చుకున్నాను కదా, అందుకే దేహం చాలా శ్రేష్టమైంది అని చెప్తుంటుంది శాస్త్రం. ఎందుకు అంటే ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మను తెలిపేటువంటిది ఇది. కాబట్టి అందుకే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్తూ ఉంటారు అభిషేకంలో. ఎందుకంటే ఒక దేవాలయం లాంటిది. ఒక దేవాలయంలో పోయి లోపల ఉండేటువంటి దేవుడి విగ్రహాన్ని ఎట్లా చూస్తున్నామో అట్లా ఈ దేహం అనే దేవాలయంలో నాలో ఉండేటువంటి పరమాత్మ నాకు తెలియబడుతుంది. ఆ పరమాత్మ సర్వవ్యాపకంగా ఉంది అనేటువంటి నా సర్వాంతర భావం కూడా నాకు దేహంతోనే వచ్చింది కదా అంటున్నాడు. ఈ ఉపాధి శ్రేష్టమైనది ఇదే కాబట్టి ఈ ఉపాధి ఉందే, ఈ దేహం ఉందే, నీచమైంది కాదు, ఈ దేహము శ్రేష్టమైంది అని చెప్తున్నారు. ఈ ఉపాధికి ఎవరో నమస్కరించడం కాదు, నేను కూడా నమస్కరించుకుంటాను అని నా పాదాలను నేనే నమస్కరించుకున్నాను. అదే మహిమేవ నమో నమః, నాకు నాకే నమస్కారము అని కూడా ఉంది కదా. ఎందుకు చెప్తున్నాడు నాకు నాకే నమస్కారము అంటే ఈ ఉపాధి చిన్నది కాదు. ఈ ఉపాధిలోనే నీకు బ్రహ్మత్వం తెలిసింది, బ్రహ్మత్వాన్ని పొందినావు, బ్రహ్మానుభవం పొందుతున్నావు. కాబట్టి ఈ ఉపాధి చిన్నది కాదు అని నాకు నాకే నమస్కారము అనుకున్నాను ఆ స్థితిలో. ఆనందంతో పెద్దలు నీ కాళ్లకు నీవే మొక్కుకున్నట్లు అని హాస్యంగా అంటారు. కానీ అది హాస్యమో ఆనందమో ఈ రోజు నా యందు పూర్ణ వికాసంతో అనంత బ్రహ్మం సాక్షాత్కరించాడు. అంతా మహర్షి అనుభవం. అదే అందరూ వాడి కాళ్ళకే వాళ్ళే మొక్కుకున్నట్టు అని ఎగతాళిగా అంటారు కదా. కానీ ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా, నా కాళ్ళకు నేనే మొక్కుకుంటున్నా. ఎందుకంటే ఇది అంత గొప్పది ఉపాధి. ఇది ఉండబట్టి కదా నేను నాలో ఉండేటువంటి బ్రహ్మాన్ని, సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మాన్ని అంతటినీ కనుగొన్నాను, తెలుసుకున్నాను. కాబట్టి ఈ ఉపాధి శ్రేష్టమైంది అనుకుంటున్నా. 102వ రోజు ధ్యాన స్థితి. నేను ప్రజ్ఞాన గణము. ఈ ప్రజ్ఞాన గణమైన చిదాత్మయైన నాలోనే ఈ జగత్తు, నా శరీరము అన్ని ఇందులోనే భాషిస్తున్నాయి. నేను ఎవరు? ఇందులో ఉండేటువంటి వాణ్ణి. ఈ దేహంలో ప్రజ్ఞాన ఘనం అంటే సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ జ్ఞానస్వరూపం ఉందో ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రజ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శ్రేష్టమైన జ్ఞానము ఈ శరీరంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న నేను ప్రజ్ఞాన ఘనము. ఇక్కడ ఉన్నాను. ఘనము అంటే ఏమిటిది? అంతటా కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ దేహంలోనూ ఉన్నాను, అంతటా కూడా ఉన్నాను. ఆ విధంగా దేహంలోనూ బయట ఒక్కటిగా నిలిచిపోయిన నేను ప్రజ్ఞాన ఘనం. కాబట్టి నా స్వరూపము ప్రజ్ఞాన ఘనం అని అనగా తెలియబడుతున్నాయి. ఎట్లనగా టీవీ అద్దంలో అనేక దృశ్యాలు వచ్చిపోవుచున్నను. ఆ అద్దము దేనిని అంటక శుద్ధముగా ఉన్నట్లు నా చిదాత్మ అనే అద్దం కూడా ప్రపంచ దృశ్యాలు ఎన్ని వచ్చిపోయినా చిదాత్మ గణం కనుక ఏది అంటదు. అదే నాలో జ్ఞాన స్వరూపం అనేటువంటి పరమాత్మ నేను అన్నటువంటి చిదాత్మ జ్ఞానం నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఆ విషయాన్ని అర్థం చేసుకొని పొందినాను. కాబట్టి
ఆ టీవీ మీద అద్దం మీద ఎన్ని దృశ్యాలు వచ్చిపోతున్నా ఆ అద్దాన్ని ఎట్లా అంటుకోలేదు, ఆ విధంగా నాలో కూడా ఈ ప్రపంచము, ఈ వ్యవహారము, నేను ఎన్నెన్నో వ్యవహారాలన్నీ చేసి ఉంటాను కదా, ఆ చేసిన వ్యవహారం అంతా నాలోకి వచ్చింది పోయింది, కానీ నేను దేన్ని అంటనటువంటి జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాను అనుకుంటోంది. ఈ ప్రతిబింబం అనేది చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇది అంతటా కూడా ఎక్కడెక్కడనే నా స్వరూపం ఉంది అనేటువంటి విషయము అక్కడక్కడ అంతటా కనిపిస్తుంది. ఎట్లనగా నీళ్లయందు నునుపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రతిబింబము ఉంటుంది, కానీ అద్దమందు ఉన్న స్పష్టత ఉండదు. అదే ఆ నీళ్ళల్లో అంతటా ప్రతిబింబాలు కనిపిస్తాయి, కానీ అద్దంలో ప్రతిబింబించినటువంటి శుద్ధత ఉండదు కదా. ఆ విధంగా మరియు నీళ్లయందు ప్రతిబింబము నీళ్లు కదిలిన చెదిరిపోతుంది. అలాగా చిదాత్మ మృదువుగా ఉన్న వస్తువు అయితే ఈ ప్రపంచం కూడా అంత స్పష్టంగా ఉండేది కాదు. అదే ఆ చిదాత్మ అంటే నాలో ఉండేటువంటి జ్ఞానస్వరూపం ఉందే, అది నీళ్ళలాగా కదిలేదైతే నాకు కూడా అంత స్పష్టంగా నా పరమాత్మ స్థితి నాకు తెలియబడేది కాదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, తను ఇంతసేపు పరమాత్మ స్థితిలో పరమాత్మ ధ్యానం చేసింది, నిరాకారమైనటువంటి అంతటా ఉన్న పరమాత్మను అనుభవించింది, తెలుసుకుంది. ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఈ చిదాత్మ, ఈ పరమాత్మ నా యందు ప్రతిఫలించడానికి అంటే నీళ్లలో ప్రతిబింబంగా నాలో ప్రతిబింబించలేదు, అద్దంలో ప్రతిబింబంలాగా నాలో కనిపిస్తుంది నా పరమాత్మ స్థితి. ఇది నా పరమాత్మ స్థితి. ఈ విధంగా నేను సర్వవ్యాపకంగా ఉన్నాను. ఈ విధంగా నేను నేనే ఈ శరీరంలో నేనుగా ఇక్కడ ప్రకాశిస్తున్నాను. ఈ విధంగా ప్రకాశిస్తున్నాను అన్న నా స్వరూపము అద్దంలో ప్రతిబింబంలాగా శుద్ధంగా నాకు తెలియబడుతోంది నా స్థితిలో. అట్లా కాక ఈ జగత్తు ఎన్ని విధాల మార్పు చెందుతూ కదులుచున్నాను, దీని ప్రకాశింపజేసే చిదాత్మ ఘనమైనదై కఠినమైనదై ఉండడము వల్లనే అది స్థిరంగా ఉన్నది. అదే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది కదా బ్రహ్మస్వరూపము. అందరూ మనుషుల్లో, పశువుల్లో, పక్షుల్లో, మొత్తం ఆకాశంలో అంతటా ప్రకాశిస్తుంది కదా. అంతటా ప్రకాశిస్తూ ఉన్న ఈ పరమాత్మ స్వరూపము ఆయా విషయాలు కదిలినప్పుడు ఆయా విషయాల్లో కదిలినట్టు ఉంటుంది. కానీ నాలో మాత్రము నా జ్ఞానస్వరూపము నేను ఏది కదలనటువంటి శుద్ధ జ్ఞానమాత్రంగా నిలిచినాను కాబట్టి నాలో ఉండేటువంటి ఈ జ్ఞానము ఏది అంటే కదలకుండా నిరాకారంగా నిలిచిపోయినట్టు నాకు అనుభవం అవుతూ ఉంది అని. కనుకనే దీనిని ప్రజ్ఞాన ఘనమని, వజ్రము కన్నా కఠినమైనదని వర్ణిస్తారు. అదే ఇది ఎట్లాంటిది అంటే ప్రజ్ఞాన ఘనము వజ్రం కంటే కఠినమైనది అంటే ఆ విధంగా పరమాత్మ స్వరూపము అనేది సర్వవ్యాపకంగా ఉంది, అఖండమై ఉంది. దాన్ని ఛేదించడానికి ఇప్పుడు భగవద్గీతలో శ్లోకాలు వస్తాయి చూడు. ఒక చోట కత్తులతో ఛేదింపబడేది కాదు, అగ్నితో కాల్చబడేది కాదు అని చెప్తాడే. ఆ విధంగా నా జ్ఞాన స్వరూపం చూడు, దేనితోనూ ఛేదింపబడదు, కాల్చబడదు, ఏమి దేనితోనూ నాశనం కాదు. అటువంటి ప్రజ్ఞాన ఘనం కదా నా స్వరూపము పరమాత్మ అని తన యొక్క జ్ఞాన స్థితి యొక్క ఘనత్వాన్ని గురించి అనుకుంటోంది తన స్వరూపంగా తానుగా. అద్దంలో విశాలమైన ఆకాశము, వస్తువునకు మధ్య అవకాశము, ఎంతో ప్రదేశం కనిపించినా అద్దమును తాకి చూచిన కఠినముగా ఉండును.
అద్దంలో ఆ ఒక ఇంటికి మధ్యలో ఏమి ఆకాశం సందు కనిపించినా కూడా అద్దంలో ఏమన్నా తాకితే ఆ సందు ఉంది అద్దానికి లేదు కదా. ఆ విధంగా అదే విధంగా మన జ్ఞానంలో ఈ విశాల ప్రపంచము ఎన్నో ప్రదేశాలతో విడివిడిగా ఒక వస్తువునకు వేరొక వస్తువునకు మధ్య విశాలమైన ఆకాశం కనిపించినా దానిని కనిపింపజేసే మన జ్ఞానం మాత్రము ఏ విభాగాలు లేనిదై కఠినముగా ఉండును. అదే ఇప్పుడు మన జ్ఞానం కూడా అద్దంలాగా ఉంది కాబట్టి బాగా ఒకటే స్వరూపంగా ఉంది. దీంట్లో ఎన్నో ఇళ్ళు చూస్తున్నాము, ఎన్నో ఊళ్ళు చూస్తున్నాము, ఎన్నో ప్రదేశాలు చూస్తున్నాము. ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి మధ్య అవకాశం ఉంది. ఇంకొక విషయానికి మధ్య అవకాశం ఉంది. ఇవన్నీ ఎన్ని విధాలుగా బయట వేరు అవకాశాలు ఉండి వేరు అంటే ఒకదానికి ఒకటి సంబంధపడకుండా మధ్యలో ఆకాశం ఉండి ఆ విధంగా ఉంటున్నా నా జ్ఞానంలో మాత్రము ఇదంతా నేనెప్పుడు నా జ్ఞానంలో ఉన్నట్టు నేను చూస్తున్నానో అప్పుడు నా జ్ఞానం మాత్రము అద్దంలాగా ఏ సందు లేకుండా శుద్ధంగా జ్ఞాన స్వరూపమై సర్వవ్యాపకంగా ఉంది. చూడు నా జ్ఞాన స్వరూపము. ఈ ప్రపంచానికి అనేకమైనటువంటి ఆకాశాలు సందులు ఉండవచ్చునేమో కానీ ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నా జ్ఞానమందు కనిపిస్తుంది. ఆ జ్ఞానం అనే అద్దం ఉంది, దానికి ఏ సందు లేదు. ఒక్కటిగా నిరాకారంగా పరమాత్మ ప్రకాశమై జ్ఞానస్వరూపమై ఈ ప్రపంచాన్ని అంతా కూడా తన యందు ఉన్నట్లు చూస్తూ ఉంది. ఆ విధంగా ఉంది నాలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశము అనుకుంటున్నాడు. తనలో ఉండేటువంటి జ్ఞానాన్ని అందుకే విమర్శ కావాలని ఎంతెంత విమర్శించుకుంటుంటామో అంతంతగా మనలో ఉండే పరమాత్మ స్థితి మనకు మన అనుభవంలోనే తెలియబడుతుంటుంది. మనకి ఎవరూ బోధించవాలా, ఎవరో చెప్పవాలా కాదు, నాలోనే నాకు తెలియబడుతుంటుంది. ఇది కదా నా స్వరూపము, ఇది కదా నా స్వరూపము. ఈ నా స్వరూపం అందు కదా ఈ జగత్తంతా ఉన్నట్టు తెలియబడుతుండేది. ఈ జగత్తులో ఒక ఇంటికి ఒక ఇల్లు ఒక దేనికి విడివిడిగా ఉన్నా కూడా నా జ్ఞాన స్వరూపం మాత్రము ఏకంగా ఉంది. చూడు ఒకటే అద్దంలాగా. ఆ విధంగా ఉన్న జ్ఞాన స్వరూపమైన నా అర్థంలో ఈ ప్రపంచం అంతా ప్రకాశిస్తుంది చూడు అని అనుకొని తన యొక్క ఆ జ్ఞానం అనేటువంటి తన యొక్క పూర్ణతను గురించి అనుభవానికి తెచ్చుకొని ఇది కదా నా స్వరూపము, ఇటువంటిది కదా నా స్థితి అని ఆనందిస్తూ ఉన్నది ఆ సమయంలో. అందుకే దీనిని ప్రజ్ఞాన గణము అంటారు. ఇటువంటి ప్రజ్ఞాన గణమే నేను శివోహం. అదే అందుకే శాస్త్రంలో పరమాత్మని ఏమంటారు అంటే ప్రజ్ఞాన ఘనము అంటారు. ప్రజ్ఞాన ఘనము అంటే ఒక్కటిగా నిండిపోయి ఉండేటువంటి ప్రజ్ఞాన స్వరూపము. దీంట్లో అనేకంగా ఉండవచ్చు. ఈ ప్రపంచ విషయాలు ప్రతిబింబించినాయే. ఆ ప్రతిబింబించిన విషయాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకదానికొకటి కూడుకోకుండా అవి వేరువేరుగా ఉండవచ్చులేమో కానీ ఆ తెలియబడుతుండే నా జ్ఞానం ఉందే, నా జ్ఞానం మాత్రము ఒక్కటిగా ప్రకాశిస్తుంది చూడు. ఈ జ్ఞానము నా స్వరూపము అని ఆనందిస్తుంది తన జ్ఞానాన్ని చూచి తానే. 13/5/2009 రోజున ధ్యానస్థితి. కేవల వ్యక్తావ్యక్తాలు సాపేక్షకాలు. కేవల జ్ఞానరూపుడనైన నాయందు వ్యక్తావ్యక్తాలు కూడా సాపేక్షకాలే. అదే వ్యక్తావ్యక్తాలు అంటే ఒకటి కనిపించడం అనేది, కనిపించకుండా పోవడం అనేది, అవి రెండు సాపేక్షికాలు. అంటే ఒకదాన్ని అనుసరించి ఒకటి ఉంటుంది. ఒకటి కనిపించేదైతే దానికి ఎదురుగా కనిపించనిది ఒకటి ఉంటుంది. ఇది కనిపిస్తుంది అని మనం చెప్తున్నప్పుడు కనిపించనిది ఒకటి ఉంటుంది.
ఈ విధంగా ప్రపంచంలో అటువంటి విషయాలన్నీ కొన్ని కనిపించేటివిగా ఉంటాయి, కొన్ని కనిపించవిగా ఉంటాయి. అవి వ్యక్తావ్యక్తాలు అని. సదా స్వప్రకాశమైన నేను ఎప్పుడూ ప్రకాశిస్తున్నాను. అంటే నేనెట్లా ఉన్నాను? ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడనైన నేను అంటే ఒకప్పుడు వ్యక్తమై కనిపించేవాడుగా ఉండి ఒకప్పుడు కనిపించని వాడుగా ఉంటున్నానా? లేదు, నేనెప్పుడు కూడా సదా కనిపించేటువంటి వాడుగానే ఉన్నా. అటువంటి జ్ఞానము నా స్వరూపం కాబట్టి నాలో వ్యక్తావ్యక్తాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త ఉంది, ఇది వ్యక్త రూపం, కనిపిస్తూ ఉండేటువంటి రూపం. ఇప్పుడు ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఈ జాగ్రత్త, ఈ విషయం కూడా నాలో నా జ్ఞానంలోనే కనిపిస్తోంది. తెలుసుకుంటున్న జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానంలోనే కనిపిస్తుంది. ఏమి అవ్యక్తము అంటే నిద్రలోకి పోయిందనుకో, నిద్రలోకి పోయినప్పుడు ఈ ప్రపంచం ఏది కనపడలే. ఆ కనిపించని ప్రపంచాన్ని కూడా నాకు ఇప్పుడు ఏది కనిపించకుండా హాయిగా నిద్రపోయినాను అని ఆ వ్యక్తాన్ని కూడా తన యందు ప్రతిబింబింపజేసుకుంటుంది. నాలో ఉన్న జ్ఞానానికి వ్యక్తావ్యక్తాలు లేవు. కనిపించడము కనిపించకపోవడము అనేది నా జ్ఞానంలో లేదు. బయట విషయాలు ఉన్నాయి, ఇవి ఒకప్పుడు కనిపించవచ్చు, అప్పుడు కనిపించకుండా పోవచ్చు. ఆ కనిపించే దాన్ని చూస్తున్నాను, కనిపించినటువంటి దాన్ని కూడా నేను చూస్తున్నాను. నేను ఎప్పుడూ వ్యక్త స్వరూపమే, ఎప్పుడూ ప్రకాశిస్తున్నా ఆ స్వరూపము అని తన యొక్క స్థితిని తాను ధారణ చేసుకుంటుంది. స్వప్రకాశమైన నాకు ప్రకాశించుట ప్రకాశింపకుండుట అనేవి లేవు. ఏమి స్వప్రకాశమైన నాకు అంటే నేను ఎప్పుడు కూడా స్వప్రకాశంగా నా అంతటా నేను ప్రకాశించేటువంటి వాడినే కానీ నాకు ఇంకొక ప్రకాశంతో ఏమైనా పని ఉంది అంటే నాకు ఏ ప్రకాశంతో పని లేదు. అంటే అనుకోవచ్చు పగలు సూర్యుడు, రాత్రికి సూర్యుడు లేకపోయినా చీకటి వస్తుంది కదా అని. అయితే ఆ పగలును చూసినాను, ఈ చీకటిని చూస్తున్నా నేనున్నానే జ్ఞానస్వరూపుణ్ణి. నాకేం రాత్రింబగళ్ళు? రాత్రిని ఒకటిగానే చూసినా పగలను ఒకటిగానే చూసినా అవి ధర్మాలు ప్రపంచానికి ఉండవచ్చునేమో కానీ చూస్తూ ఉండేటువంటి జ్ఞాన రూపమైన నాకు ఈ వ్యక్తం కానీ ఇవి రాత్రింబగళ్ళు కానీ ఇవేవి నాకు లేవు. నేను ఎప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాను జ్ఞానస్వరూపుడనై అని తన యొక్క జ్ఞానాన్ని నిర్ధారణ చేసుకుంటుంది. ఇట్లున్నాను చూడు, ఈ విధంగా ఉన్నాను చూడు అని తన యొక్క జ్ఞాన స్వరూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకొని ఇటువంటిది నా స్వరూపము, ఇటువంటిది నా స్థితి అని ఆనందిస్తుంది. ఎట్లనగా ఒక వస్త్రం మీద బొమ్మలు చిత్రించినప్పుడు ఆ బొమ్మలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. బొమ్మలు ఉండటము కనపడటము వ్యక్తం, బొమ్మలు లేకపోవటము అనగా కనపడకపోవటం అవ్యక్తం. కనుక బొమ్మలు ఉండటం లేకపోవటం అనేవి వస్త్రానికి సంబంధించినవి కావు, అవి బొమ్మలకు సంబంధించినవి. అట్లా ఉంది. నేను కూడా ఒక వస్త్రంలాగా ఉన్నాను, తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడనై ఒక వస్త్రంలాగా ఉన్నాను. నాలో కొన్ని తెలియబడేటివి ఉంటాయి, కొన్ని తెలియబడనటువంటివి. ఆ తెలియబడము తెలియకపోవడము అనేది ఆ బొమ్మలకు సంబంధించింది కానీ ఈ వస్త్రం మాదిరి ఉండేటువంటి పరమాత్మ అయినా నాకు సంబంధించింది కాదు కదా. నాకు సంబంధించింది కాదు కాబట్టి పగలు ఈ ప్రపంచమంతా మనుషులు వీళ్ళు అది ఉన్నది చూస్తున్నా, రాత్రి వాళ్ళకి ఇవి ఏవీ లేని నిద్ర పూర్తున్నానే, గాఢ నిద్రలోకి పోయినానే ఆ నిద్రను కూడా చూస్తున్నా. కాబట్టి రెండింటినీ చూసేటువంటి నాకు ఆ వ్యక్తాలతో నాకు సంబంధం లేదు. జ్ఞానమాత్రంగా నేను
ఆ వస్త్రంలాగా ఎప్పటికీ ప్రకాశించేటువంటి వాడుగా ఉన్నాను. అది నా జ్ఞానస్వరూపము. అటువంటి వాణ్ణి నేను అంటున్నాను. అవి కనపడని దశ వ్యక్తము, కనపడిన దశ వ్యక్తము, కనపడని దశ అవ్యక్తము అంటాము. కనుక ఇవి చిత్రములకు సంబంధించినవే కానీ వాటికి ఆధారమైన వస్త్రములకు సంబంధించినవి కావు. ఆ విధంగానే ఆ వస్త్రానికి ఆ బొమ్మలు ఉండడం కానీ లేకపోవడం కానీ వస్త్రానికి సంబంధించింది కాదు. వస్త్రం ఎప్పుడు ఎట్లా ఉండవాలనో అట్లా ఉంది. మనలో జ్ఞానం కూడా అట్లనే ఉంది, ఎట్లా ఉండవాలనో అట్లా ఉంది. దీంట్లోకి రాత్రి వచ్చి ఏ బొమ్మలు లేని స్థితి ఉన్నట్టు చీకటిగా ఉండిపోతుంది. పగలొచ్చి అన్నీ కనిపిస్తూ ఉన్న విషయాలు అది కనిపడిపోతుంది. ఆ రాత్రిని చూసినాను, ఈ పగలను చూస్తున్నాను. కాబట్టి అన్నిటినీ చూస్తుండేటువంటి నా జ్ఞాన స్వరూపం ఉందే, దీనికి వ్యక్తావ్యక్తాలు లేవు. ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానమాత్రంగా. అది నా పరమాత్మ స్వరూపము అనుకుంటుంది. నా యందు చిత్ర జగత్తు ఒకప్పుడు కనపడవచ్చు. ఈ వ్యక్తావ్యక్తాలు రెండింటినీ తెలిపి ప్రకాశింపజేసే చైతన్యమైన నాకు ఈ వ్యక్తావ్యక్తాలు జగత్తునకు సంబంధించినవే కనుక నేను ఎప్పుడూ తెలియబడు వాడినే. తెలియబడము తెలియకపోవటము అనేవి నా యందు ఆరోపితాలే. ఊరికే నా యందు ఆరోపిస్తున్నారు. ఏమే నేను ఎప్పుడైతే తెలియబడుతున్నా అప్పుడైతే తెలియబడలేదు అని నా యందు ఆరోపిస్తున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా తెలియబడని స్థితిని చూసినాను, తెలియబడే స్థితిని చూసినాను. రెండిటికి నేను వేరుగా ఉండి నేను తెలియబడకపోవడము తెలియబడము అనేది నా జ్ఞానానికి సంబంధించింది కాదు. నా జ్ఞానము ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ఇప్పుడు రాత్రి అయింది, నిద్రపోయినా ఏమి నాకేం తెలియకుండా నిద్రపోయినాను అని చెప్తున్నాం కదా. హాయిగా నిద్రపోయినాను అని చెప్తున్నాడు కదా. ఆ హాయిగా నిద్రపోవడము ఏం తెలియని స్థితి, అది ఎక్కడ నీకు తెలియబడింది? తెలుసుకునే జ్ఞానం ఉందే, ఆ జ్ఞానానికే తెలియబడింది. ఈ తెలియబడని స్థితి కూడా ఆ జ్ఞానానికి తెలియబడింది. కాబట్టి జ్ఞానంకి వ్యక్తావ్యక్తాలు లేవు. ఈ ప్రపంచానికి ఒకప్పుడు తెలియబడే స్థితి ఉంటుంది, ఒకప్పుడు తెలియబడని స్థితి వస్తుంది. అదన్నీ కూడా ప్రపంచ ధర్మాలు. పరమాత్మ అయిన నాకు ఇవేవి లేవు అనుకొని తన యొక్క శాశ్వత జ్ఞానతత్వాన్ని అనుకొని ఆనందిస్తున్నాడు. ఎట్లనగా జాగ్రత్త స్వప్నాలలో జగత్తు తెలియబడుతుంది, సుషుప్తిలో తెలియబడదు. ఈ రెండింటినీ తెలుసుకుంటున్న నీకు ఇవి సాపేక్షికాలు అని చెప్పేసినారే. ఇదే విధంగా సమాధి దశయందు కూడా నా చేత జగత్తు చూడబడట లేదు కనుక సమాధి స్థితిలో కూడా నేను పరమాత్మ స్వరూపంగా బ్రహ్మమాత్రంగా నిలిచిన సమాధి స్థితిలో అప్పుడు ఈ విషయాన్ని అంతా వదిలేసిన, దీన్ని ఏది చూడడంలే, వదిలేసి కేవలం బ్రహ్మమాత్రంగా నిలిచిన నా స్థితిలో కూడా నాకు ఏ ప్రపంచం కనిపించడం లేదు. అంత మాత్రంతో నేను కనిపించినటువంటి వాడినే కాదు, నేను ఉన్నాను, నాకు కనిపించలేదు. అంతేగాని నేను ఎప్పుడూ ప్రకాశించేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి. అటువంటి జ్ఞానము నా స్వరూపమై ఉంది అనుకుంటున్నాడు. అది మన స్వరూపము. ఆ విధంగా ఉన్నారు మీరంతా కూడా. అంటే మీరు విచారించరు కాబట్టి మీకు తెలియబడలేదు. కానీ వాస్తవమేమో అందరి యందు అటువంటి పరమాత్మే ప్రకాశిస్తుంది, ఆ విధంగానే ప్రకాశిస్తుంది. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ తెలియనటువంటి అజ్ఞాన దశలో అవన్నీ నాకున్నాయని ఆరోపించుకుంటున్నారు. ఆరోపితము, వాస్తవం కాదు ఇది అని చెప్తారు. ఇదే విధంగా సమాధి దశయందు కూడా నా చేత జగత్తు చూడబడుట లేదు కనుక ఆ జగత్తు
తెలియబడని దశను అవ్యక్తమనుచున్నాను. ఆ సమాధి స్థితిలో కూడా ఆ పరమాత్మ మాత్రంగా నేను నిలిచినప్పుడు కూడా నాకు ఈ ప్రపంచం తెలియబడడం లేదు. కాబట్టి నేను కేవలము బ్రహ్మ మాత్రంగానే నిలిచిపోయి ఉన్నాను. కాబట్టి అక్కడ కూడా అట్లా అనిపిస్తుంది అంటే ఆ స్థితిలో అనగా సమాధి స్థితిలో జగత్తు తెలియబడలేదని, జగత్తు యొక్క శూన్య దశను గుర్తించకుండా దానిని విడిచి, అక్కడే ఆ శూన్యాన్ని చూచే దృష్టిని విడిచి దానిని శూన్యమని భావించక, అదే ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఇది వాస్తవమేనా అని మనము పరీక్ష చేసుకోవాలా అనుకుంటే జగత్తులోకి వచ్చి జగత్తును చూస్తూ మళ్ళా జగత్తు విషయాన్ని విడిచి నిరాకారంగా నిలబడి బ్రహ్మ మాత్రంగా ఇక్కడ పరమాత్మ స్వరూపంగా ఉన్న ఆ స్వరూపంలో ఈ జగత్తు కనిపించలేదు చూడు, నేను బయటకు వచ్చి ఇంద్రియాల ద్వారా అంతా చూస్తే నాకు ఈ జగత్తు కనిపిస్తుంది చూడు అని మన అనుభవంలో దాన్ని నిశ్చయం చేసుకోవడం అన్నమాట. శుద్ధ చైతన్యంగా భావించి ఈ నిరాకార ఉనికి నా ప్రకాశ స్థితి అని ఆ శూన్యతలో లభిన్నమై నిలిచిన మనము స్వప్రకాశకులము కనుక స్వప్రకాశకులము. కాబట్టి మనం ఎవరము? మనము అంటే జ్ఞానస్వరూపమైన మనం ఎవరము? మీరందరూ కూడా మనం ఎవరము అంటే స్వప్రకాశంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్ఞానస్వరూపులము. ఇది అజ్ఞానుల్లోనే అని కాదు, అజ్ఞానుల్లో కూడా ఈ పని జరుగుతుంది. వాళ్ళు విమర్శించుకోలేదు కాబట్టి వాళ్ళకు తెలియబడలేదు. కానీ విమర్శ చేసుకోదలుచుకుంటే అజ్ఞానులు కూడా నిద్రపోయినప్పుడు వాళ్ళ నిద్ర వాళ్ళకు తెలియదా? మేము ఇంతసేపు హాయిగా నిద్రపోయినామనే చెప్తున్నాడు కదా. బ్రహ్మజ్ఞాని కాకపోయినా వాడు ఎట్లా చెప్పినాడు? ఆ నిద్రను కూడా చూసినాడు కదా వాడు. ఆ చూసిన జ్ఞానమేమో అది మేలుకోనే ఉంది, అది నిద్రపోలేదు కదా. మరి నిద్రను చూసింది, జాగ్రత్తకు వస్తే జాగ్రత్తను చూస్తుంది. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఏ ఏ విషయాలు జరుగుతున్నాయో జరిగే వాటిని చూస్తుంది. మన యందు ఉండేటువంటి పరమాత్మ జ్ఞానస్వరూపము ఏమీ జరగలేదు అంటే జరగని దాన్ని కూడా చూస్తుంది. కాబట్టి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉందే, ఆ పరమాత్మ ఎప్పుడు కూడా నిద్రపోయేది కాదు. అజం అనిద్రం అస్వప్నం అనామకమరూపకం అని మాండుక్య విషయం చెప్తాం కదా. అది అజము, పుట్టేది కాదు. అనిద్రము, నిద్రపోయేది కాదు. స్వప్నము, స్వప్నం లేదు. అనామకము, పేరు ఉండేది కాదు. అరూపకము, రూపం ఉండేది కాదు. ఇది నా పరమాత్మ స్థితి. నేను అనుభవిస్తున్నాను చూడు, రోజు కూడా అనుభవించడంలో అందరి అనుభవంలో ఉంటుంది. అది కేవలం ఒక జ్ఞాని అనుభవంలోనే ఏమో ప్రత్యేకంగా ఉంటుందని కాదు, అందరి అనుభవంలో ఉంటుంది. ఈ పరమాత్మ స్థితి ఇట్లా శాశ్వతంగా అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండడము, దాని ముందర ఇవన్నీ వచ్చిపోతూ ఉండడము అనేది అందరి అనుభవంలో ఉంది. కానీ వాడు ఇవన్నీ వచ్చిపోయేటివి ఈ చూసే నేను పరమాత్మను అన్న జ్ఞానం లేదు కాబట్టి వాడు దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు. అంతేగాని అందరి అనుభవంలో ఈ విధంగానే జరుగుతుంది పరమాత్మ స్థితి అని. కనుక ఆ శూన్యం నుండే జగత్తు పుడుతుంది. జగత్తుకు ఆధారమైన ఆ స్థితిని నిగ్రహించే బ్రహ్మము తనను తాను తెలుసుకుంటూ తాను తానై ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపము తనను తాను తెలుసుకుంటూ, ఇదో ఈ బ్రహ్మస్వరూపము, ఈ జ్ఞానము నా స్వరూపం కదా, ఈ జ్ఞానము నేను అన్నప్పుడు ఏదే జ్ఞానాన్ని తెలుసుకుంది అంటే అజ్ఞానమే జ్ఞానాన్ని తెలుసుకుంది. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ బయట ఉన్న ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ప్రపంచము ఇవేవి దాన్ని తెలుసుకోలేవు. ఏది తెలుసుకుంటుంది? తనను తాను తెలుసుకుంటుంది. ఏది? జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఎవరిలో జ్ఞానం కలుగుతుందో వాళ్ళల్లో తాను తానే తెలుసుకుంటూ తాను తానై ప్రకాశిస్తుంది.
ఇది జ్ఞానస్వరూపం యొక్క గొప్పతనము అని అంటున్నారు. ఈ స్థితిని తెలియుటకు మరొకరు అక్కరలేదు. ఇది తెలపడానికి తెలుసుకోవడానికి ఇంకొకరు అక్కర్లేదు. ఇది అందరి అనుభవంలో ఉండేటువంటిదే అని. కనుక సూర్యుని చూచుటకు మరొక కాంతితో అవసరం లేనట్లు స్వప్రకాశమైన మనమే మన తత్వమై నిలుస్తాం. అదే సూర్యుని చూడడానికి ఇంకో దీపం బట్టి చూస్తామా? అక్కర్లేదు కదా. అట్లా మన జ్ఞానం కూడా స్వప్రకాశంగా ప్రకాశించేటువంటి సూర్యుని వంటిది. అటువంటి జ్ఞానస్వరూపమైన నన్ను చూడడానికి ఇంకొక జ్ఞానంతో నాకు అక్కర్లేదు. నన్ను నేనుగా నిలిచి పరమాత్మ అయిన నా స్వరూపాన్ని తెలుసుకుంటున్నాను. ఇది నా తత్వము. ఇదే మజేనాజం ప్రబుధ్యతే. అజేనాజం ప్రబుధ్యతే. అజేన అజం ప్రబుధ్యతే. అజేనా అంటే ఏ పుట్టుక లేని పరమాత్మ ఉందో అజం ప్రబుధ్యతే. ఆ పుట్టుక లేని బ్రహ్మాన్ని తెలుసుకుంటూ ఉంది. బ్రహ్మాన్ని తెలుసుకునేది ఇంకొక పదార్థం లేదు. పరమాత్మను తెలుసుకుంటున్నాము అంటే పరమాత్మను తెలుసుకోవడానికి ఇంకేదైనా వస్తువు ఉందా అంటే లేదు. అజేనాజం ప్రబుధ్యతే. తనను తానే తెలుసుకుంటుంది. అజమైన బ్రహ్మమే అజమైన పరమాత్మను తెలుసుకుంటుంది. ఆ విధంగా మనలో ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో, మనకు ఎప్పుడు పరమాత్మ స్థితి అనుభవానికి వస్తుందో అప్పుడు తన్ను తానే తెలుసుకుంటుంది పరమాత్మ స్వరూపంగా. ఇక్కడ తనను తెలుసుకోవడానికి ఇంకొకటి అక్కర్లేదు. ఆ విధంగా నాలో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపము తాను తానే నిలిచి తన్ను తాను తెలుసుకుంటూ ఉంది. ఇలా సకృజ్యోతినైనా నాకు వ్యక్తావ్యక్తాలు లేవు. ఇవి జగద్ధర్మాలు. సకృజ్యోతి అంటే సకృజ్యోతి అంటే ఎప్పుడు ప్రకాశించేటువంటిది. ఇప్పుడు చూడు, పగలంతా మనస్సు బుద్ధి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది. రాత్రి అయితే ఈ ఇంద్రియాలు కళ్ళు మూసుకొని పడిపోతుంది శరీరం. శరీరం పడిపోయినంత మాత్రంతో, ఇంద్రియాలన్నీ పడిపోయినంత మాత్రంతో పరమాత్మ నిద్రపోయిందా? పరమాత్మ నిద్రపోలేదు. ఆ నిద్రను కూడా తెలుసుకుంటూ పరమాత్మ జ్ఞానము ప్రకాశిస్తూనే ఉంది. కాబట్టి ఆ అజమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మ అజమైన తనను తాను తెలుసుకుంటుంది. ఇక్కడ పరమాత్మను తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానం అక్కర్లేదు అంటున్నా. ఇవి జగద్ధర్మాలు. నేను సదా ప్రకాశకుడను. జగద్ధర్మాలు ప్రపంచం ఇట్లా నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది మాత్రము నన్ను నేనయ్యే నన్ను తెలుసుకుంటున్నాను, నా పరమాత్మ స్థితిని. నేను సదా ప్రకాశకుడను. నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాను. ఆ ప్రకాశమే నా స్వరూపం. శివోహం శివోహం శివోహం. 4వ తేదీ 6వ నెల 2009వ సంవత్సరం యొక్క ధ్యాన స్థితి. ఈరోజు దేహం అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్ళాను. టోకన్ తీసుకుని కొంతసేపు ఉండవలసి వచ్చింది. దేహంలో కొంత బాధ తెలుస్తూ ఉంది. వెంటనే కళ్ళు మూసుకున్నాను. ఈ బాధ దేహమునకు కదా, నీకు ఏం సంబంధము అనే భావం కదిలింది. వెంటనే దేహాన్ని విడిచింది. అనంతమైన ఆత్మలో నిలిచింది. చూడు, ఇక్కడ నీ చైతన్యానికి ఏ జబ్బు లేదు. శుద్ధంగా ప్రకాశిస్తున్నావు. ఈ విధంగా ఏ బాధ లేని నీవు ఇప్పుడు ఈ శరీరానికి ఉన్న బాధలన్నీ గ్రహించిన నీవు దీని బాధలన్నీ డాక్టర్కు చెప్పాలి. నీవు ఎంత బాగా గ్రహించి వివరిస్తావో అంత బాగా దీని జబ్బుకు తగిన మందు ఇస్తారు. అక్కడ కూడా పోనీలే అయింది. తన స్వరూపాన్ని అక్కడికి పోయినా కూడా తన స్వరూపంగా తాను నిలిచి ఈ జ్ఞాన స్వరూపమైన నాకు ఈ దేహానికి ఉన్నాయి కానీ బాధలు
ఈ జ్ఞానస్వరూపమైన నాకు లేవు కదా. ఈ జ్ఞానస్వరూపమైన నేనే దీని బాధలన్నీ, దీనికి ఇక్కడ నొప్పి, ఇక్కడ తప్పు, ఇది బాగలేదు, అది బాగలేదు అని నేను వివరించి చెప్పవలసిందే కానీ ఈ దేహము చెప్పలేదు. చూడు, ఇప్పుడు ఎంతగా నేను వివరించి దీని కథనంతా డాక్టర్కు చెప్తాను, ఆ డాక్టర్ ఆ మందులు అప్పుడు ఇస్తాడు. అది దేహమే చెప్పుకోగలిగిందా? దేహం చెప్పుకోలేదు. చూడు, అక్కడ పోయినా ఇది తత్వాన్ని వదలకుండా పెట్టుకుంది. రమణేశ్వర. పాపం జడమైన ఈ దేహం అనుభవిస్తుందే కాని ఏం చెప్పగలదు, దేనిని తెలుపలేదు. కనుక చైతన్యమైన నీకు ఏ బాధ లేకపోయినా దీని బాధనంతా తరచి తరచి చూచి వివరించాలి. అలా పోనీ ఆ చూస్తూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన నాకేమన్నా బాధ ఉంది అంటే నాకేం బాధ లేదు. నాకేం బాధ లేకపోయినా దీనికి ఏమేమి బాధ ఉంది అని నేను గ్రహించి డాక్టర్కు చెప్పవాలా. చెప్తేనే దీనికి మందులు ఇస్తాడు. నాలోని చైతన్య రూపుడైన నీవే ఇక్కడ ఉన్న అన్ని శరీరాలలో ఉన్నావు. ఈ నీవు ఏ జబ్బులు లేని శుద్ధ జ్ఞాన రూపుడవై ఉండి కూడా ఇన్ని శరీరాల బాధను తెలుసుకుని వైద్యునికి తెలుపుతావు. ఇక్కడ ఇంతమంది కూర్చోన్నారు కదా, వచ్చిన వాళ్ళు పేషెంట్లు అంతా, వీళ్ళందరిలో కూడా అంతే. అక్కడ కూడా నీకేం బాధ లేదు, నువ్వు జ్ఞానస్వరూపుడివే. అయినా కూడా వీళ్ళ బాధను అంతా తెలిపి డాక్టర్కి చెప్పి అక్కడ మందులు ఇప్పిస్తున్నావు కదా, నీవే కదా ఇవన్నీ చేసేది. తిరిగి ఏ శరీరానికి సంబంధం లేని కేవల శుద్ధ జ్ఞాన స్వరూపుడవై ప్రకాశిస్తావు. కానీ అన్ని శరీరాల్లో అన్ని శరీరాలకు ఉండే బాధలు చెప్పి దానికి మందులు ఇప్పిస్తున్నావు, కానీ నీకు ఏ శరీరము లేదు కదా. అన్ని శరీరాలకు అవతల నుండి జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తున్నావు కదా, నీకే బాధ లేదు కదా అని విచారణ ఎక్కడ పడితే అక్కడ విచారణ చేస్తూ ఉంటుందమ్మా. జ్ఞానం కలగవాలా, జ్ఞానం కలిగితే ఆ విచారణ అనేది ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటుంది. ఆ చేసినప్పుడంతా ఎక్కడ చేస్తున్నా పరమాత్మ తత్వం తనకు తెలియబడుతూ ఉంటుంది అని ఆ శుద్ధ చైతన్యమందు విహరిస్తూ 2 గంటల కాలము గడిచిపోయింది. ఆ విధంగా ఆ 2 గంటల సేపు అక్కడ కూర్చున్నా ఆ టైం తెలియకుండా పోయింది. ఇది ఆ జ్ఞాన స్వరూపంలో ఉండిపోయింది. అప్పుడు స్థూల శరీర సంబంధం లేదు కనుక తిరిగి శరీరంలోనికి ప్రవేశించినంత వరకు ఏ బాధ తెలియలేదు. అదే మళ్ళా శరీరంలోకి వస్తే కానీ ఈ శరీరానికి ఉండేటువంటి బాధలు తెలియలే. ఎందుకు దాటిపోయింది, అఖండమై అఖండంగా నిలిచిపోయింది పరమాత్మ స్వరూపంలో. అక్కడ జరిగినది అవరోహమైన బ్రహ్మత్వము కాకపోయినా పరోక్షంగా ఆ బ్రహ్మాన్ని దర్శిస్తూ బుద్ధివృత్తిలో ఆ చైతన్యాకారాన్ని పొంది అంతసేపు బ్రహ్మమయ్యే నిలిచింది. అదే అక్కడ కేవలం ఈ దేహానికి సంబంధం లేని అపరోక్ష బ్రహ్మం కాలేకపోయింది. ఎందుకు, బాధలు ఉన్నాయి కదా, బాధ దగ్గర పోయి నిలుస్తుంది కాబట్టి అక్కడ పూర్తి బయటికి దాటలేకపోయినా అక్కడ ఉన్నంతసేపు ఆ స్థితిని, తన స్వరూప స్థితిని గమనిస్తూ అక్కడ ఉన్నంతసేపు గడిపి అక్కడ ఆ చైతన్యాన్ని తెలిపే ఎన్నో శ్లోకాలను వివరించుకుంటూ నీ అంతఃపూర్ణం బహిఃపూర్ణం అని పరిపూర్ణ పరాత్మాస్మిన్ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః పరిపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః. అంతటా పరమాత్మ స్వరూపుడివై పూర్ణంగా ఏ బ్రహ్మస్వరూపం ఉన్నావో ఆ నిన్ను బ్రహ్మమని వర్ణిస్తూ ఉంది. ఆ ఎట్లున్నావంటే పరిపూర్ణంగా అంతటా
నిండినటువంటి వాడుగా ఉన్నావు. ఆ విధంగా ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తూ అక్కడ దగ్గరని గడిపినావు కదా అంటున్నాడు. పూర్ణమై పూర్ణం, లోపల పరమాత్మ స్వరూపుడివే, సర్వవ్యాపకుడివే, బయట పరమాత్మ స్వరూపుడివే. ఆ విధంగా అంతటా నీవే ప్రకాశిస్తూ నిలబడినావు చూడు ఈ స్థితిలో అనుకుంటోంది. మొదలగు శ్లోకాలను వివరించుకుంటూ ఆ శ్లోక భావంలో విహరిస్తూ ప్రత్యక్షంగా తెలియబడుతున్న ఆ పరమాత్మను చూచి ఆనందిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ, ఓ చైతన్యమూర్తి, ఏదీ తెలియని నిర్వికల్ప సమాధి కంటే నీవు ప్రత్యక్షంగా తెలియబడే ఈ సవికల్పం కూడా పరమానందమే అని ఆనందిస్తూ ఉండగా పిలుపు కూర్చొని ధ్యానం చేసి ఏమి మనస్సే లేని స్థితిలోకి పోయి నిర్వికల్ప సమాధి స్థితిని చేసేదానికంటే ఇప్పుడు చూడు నువ్వు ఎంత స్పష్టంగా తెలియబడుతున్నావో పరమాత్మ స్వరూపుడివే. ఇప్పుడు నేను చేసేది సవికల్పమే కదా, అనుకుంటున్నాను కదా నిన్ను గురించి. ఆ అనుకుంటున్నా కూడా నువ్వు ఎంత స్పష్టంగా నాకు తెలియబడుతున్నావు చూడు. ఈ నిర్వికల్ప సమాధి కంటే ఇంకా గొప్పగా ఉంది చూడు ఈ స్థితి అనుకుంటుంది. మళ్ళా ఆ స్థితిని గురించి తానే శరీరంలోనికి ప్రవేశించి లోనికి వెళ్ళాను, శివోహం. మళ్ళా లోపలికి వచ్చింది. మళ్ళా లోపలికి వచ్చి ఇంకా దాని రోగం అంతా చెప్పుకోవద్దు డాక్టర్. మళ్ళా లోపలికి వచ్చింది. 24/8/2009 ధ్యాన స్థితి. ఈరోజు ఉదయాన్నే పని చాలా ఉన్నది. పని చేసేటప్పుడు నాలోని మనస్సు పని విడిచి అంతరంగంలో నిలిచిపోతూ ఉంది. తిరిగి బయటికి తెచ్చే పని చేస్తున్నాను. ఒక్కసారి బుద్ధిరూప అంతర్గురువు, అమ్మా త్రిపుర, నీవు లోపల నిలిస్తే ఇంద్రియాలు కూడా నిలిచిపోతాయి కదా, మరి పని ఎలా జరుగుతుంది? కనుక బయటనే నిలిచిన కొద్దీ ఛాయతో ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తాయి. నీ మటుకు నీవు కొంత నిలవచ్చు కదా అనే సలహా ఇచ్చింది. పని చేస్తూ ఉన్నా కూడా పని చేస్తూ లోపలికి పోతూ ఉంటే బయట పని ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఆ లోపలికి పోతూ ఉండేటువంటి ఆ జ్ఞానం ఉందే, ఆ జ్ఞానాన్ని పిలిచి మళ్ళా చెప్తుంది, మా త్రిపుర నువ్వు లోపలికి పోయితే జ్ఞానస్వరూపంగా నిలిచిపోతే ఈ పని ఎట్లా జరుగుతుందమ్మా? కాబట్టి కొంచెంసేపు బయట ఉండి ఈ పనులు చేసి అని మళ్ళా తనలో ఉండేటువంటి జ్ఞానానికే తాను చెప్పుకుంటోంది. అంతే, వెంటనే బయటనే వచ్చి ఆగింది. పని మటుకు పని జరుగుతూ ఉంది. తాను నిశ్చల శాంతితో ఉంది. దీనిని ఉభయ మనస్కత అంటారు. అది ఉభయ మనస్కత అంటే బయట పనులు చేసే దగ్గర ఉంది, అంతర్ముఖంగా కూడా తన పరమాత్మ స్థితిని భావించుకుంటూ పరమాత్మగా ఉంది, బయట పని చేస్తుంది. ఈ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇది ఉభయ మనస్కము. ఇక్కడ మనస్సు కొంత పనిచేస్తుంది, లోపల మనస్సు కొంత పనిచేస్తుంది. అట్లా ఉండిపోయింది ఆ స్థితిలో అని చెప్తున్నా. పని ముగించుకుంది, పూర్ణంగా తనలో తాను ఆగిపోయింది. పని అయిపోతూనే మళ్ళీ లోపలికి పోయింది, తన స్వరూప స్థితిలోకి తాను పోయింది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. నీవు బ్రహ్మానివి కదా, ఈ బయటికి లోపలికి తిరిగే మనస్సుతో నీకేం పని? అది నిలిస్తే సమాధి, నిలవకుంటే ప్రపంచం అయినప్పుడు నీ సమాధి మనోనిగ్రహాధీనమా అని? వాస్తవమే, నేను సదా బ్రహ్మమే. ప్రశ్నలు ఎక్కడ పెట్టుకుంటుంది నిజంగా అమ్మా, మీరేమనుకుంటారో ఏమో, కానీ ఆ జ్ఞాన స్థితిలో అది నడిచే నడక తాను నడుస్తుండే దాంట్లోనే దానికి మళ్ళా సందేహాలు రావడము, మళ్ళా ఆ సందేహాలను విడిపించేసుకోవడము, మళ్ళా తన స్థితిలోకి పోవడము, ఇట్లా నిరంతరం పోరాడినమా. ఈ పనిలో ఉన్నానని కానీ ఇక్కడ చేస్తున్నా, ఎట్లా ఇంత పెద్ద సంసారాన్ని ఏగించి అంత చేస్తున్నా కూడా తన స్థితి యొక్క ఆ పవర్ మాత్రం విడిచడంలా అట్లా పోరాడినమ్మా. భగవంతుడు
అది కాదు ఆయన అనుగ్రహం. ఈ మనో నిశ్చలత అనిశ్చితలు నాకు సంబంధించినవి కావు. అదే ఆ మనసు నేను ఎవరు, ఇప్పుడు ఏమనుకుంది, మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తా. ఇప్పుడు ఏమనుకుంది, ఇది బయట ఉంటే కదా ఈ పనులన్నీ జరిగేది, ఇది లోపలికి పోయి నిరాకారంగా నిలబడితే పనులు ఎట్లా జరుగుతాయి అనుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చి పని చేస్తుంది, లోపలికి పోతుంది. ఇప్పుడు మళ్ళా ఈ పని మీదే ఇష్టంలే, పని చేస్తుంది కానీ మళ్ళా అంతర్ముఖమవుతుంది, తన పరమాత్మ స్థితిలోకి తాను పోతుంది. ఇట్లా పోతూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళా ఆ క్వశ్చన్ వచ్చి, ఈ లోపలికి పోయేది బయటికి పోయేదా అనే స్థితి, ఆ పరమాత్మ స్వరూపానికి లోపలికి పోవడం బయటికి రావడం అనేది ఉందా, ఇదే నీ స్థితి అని క్వశ్చన్ వేసుకుంది అని. ఈ పూర్ణ జ్ఞాన రూపమైన నీకు ఈ మనస్సునే తెరలాంటి చిత్రాలు అడ్డం వస్తాయి. అప్పుడు నా సహజత్వం మరుగున పడుతుంది. కనుక నేను తెరను తొలగించుకుంటున్నాను, నా బ్రహ్మాన్ని తెచ్చుకోలేదు. నా బ్రహ్మాన్ని తెచ్చుకోలేదు అంటే అడ్డం ఉంది కదా, అదే అదే. అయితే అప్పుడు అర్థమైంది, దానికి అర్థమయ్యి ఈ లోపలికి పోయేది బయటకు వచ్చేది అంతా మనస్సే. అది బయటకు వస్తే పని చేస్తుంది, లోపలికి పోతే నిరాకారంగా నిలబడుతుంది అనేటువంటి విషయం అర్థమైన తర్వాత తన యొక్క జ్ఞానస్వరూపం నిరాకారత ఉందే, అది తాను తానకు ఈ రెండిటితో ఈ మనసు లోపలికి పోయి బయటకు వస్తుంది, దీంతో తనకు సంబంధం లేదు. ఆ జ్ఞానము నా స్వరూపము, ఆ పరమాత్మ నా స్వరూపము అనుకుంది. మళ్ళా తన స్వరూపంగా తాను నిలిచిపోయింది. నాకు స్వసిద్ధత తెలియక కాదు, ఆ అడ్డాన్ని తొలగించుకొని స్వచ్ఛంగా ప్రకాశిస్తాను. నాకేం తెలియనిటువంటి విషయం కాదు, ఈ విషయం అంతా వచ్చి అడ్డపడుతుంది. ఈ విషయాన్నంతా తొలగించుకొని స్వచ్ఛంగా ఉండేటువంటి అద్దంలాగా, ఏ విషయము ఏ ప్రతిబింబము లేనటువంటి అద్దం ఎట్లా ఉంటుందో అట్లా ఉండిపోతున్నాను నేను. అంతర్ముఖమై లోపలికి పోయి ఏ విషయము లేనికుండా చేసుకొని విషయాన్నంతా వదిలి శుద్ధమైన అద్దంలాగా ఉండిపోతున్నాను. ఇది నా స్వరూప స్థితి, ఈ విధంగా ఉంటున్నాను నేను అంటుంది. మబ్బు తొలగిన సూర్యునిలాగా అధిష్టానం నుండే అడ్డును చూచుతున్నాను. నేనేమిటి అజ్ఞానం చేత ఈ మనస్సును చూస్తున్నాను. అడ్డు అంటే మేఘము అడ్డం వచ్చిందనుకో సూర్యునికి, మేఘం అడ్డం వచ్చింది, మేఘం పోయిందే కానీ సూర్యునికి ఏమొచ్చిందని ఇబ్బంది. అట్లా కదా నేను ఉండబాసింది. నా జ్ఞానస్వరూపమైన నేనైనా పరమాత్మ అయినా నాకు ఈ మనసు అడ్డం వచ్చింది, ఈ పనులు అడ్డం వచ్చినాయి, అవి అడ్డం దొలుగుతున్నాయి. అవి అంతా కూడా మనోధర్మం కదా. నేను చూడు సూర్యుని మాదిరి ఎట్లా ప్రకాశిస్తున్నానో జ్ఞానమాత్రంగానే నాకేమొచ్చింది దీని అడ్డం అనుకుంటుంది. మళ్ళా తన యొక్క జ్ఞానస్థితిలోకి పోయి ఆరోపితమైన మనస్సు అధీనంలో లేను. నాకు ఆ మనస్సు ఉందే, అది లోపలికి బయటికి వస్తూ ఈ పనులు ఆ పని చేస్తుందే, దాని అధీనంలో లేను. నేను ఎట్లున్నాను దాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాను. దాన్ని తెలుసుకుంటూ జ్ఞానస్వరూపమై నేను దానికంటే వేరుగా ప్రకాశిస్తున్నాను కదా జ్ఞానమాత్రమై. అటువంటప్పుడు నాకు ఆ మనస్సు లోపలికి పోతే ఏం బయటికి వస్తే నాకు ఎందుకు దానితో అవసరం అనుకుంది. అక్కడ వదిలింది, జ్ఞానమందు నిలబడే. నాకు అడ్డు వచ్చిందని నాకు తెలుసు, కనుకనే దానిని విడిచి నా స్వప్రకాశంలో నిలుస్తున్నా. అది అడ్డం వచ్చిందని నాకు తెలియకపోతే దాన్ని విడిచి నా పరమాత్మ స్థితిలోకి నేను ఎట్లా రాగలుగుతాను? కాబట్టి అది అడ్డం వచ్చిందని నాకు తెలుసు కాబట్టి దాన్ని విడిచి నా స్వరూపమైన పరమాత్మలోకి వచ్చి నేను నిలుస్తున్నా. అది నాకు చేత తెలియబడేటిదిగా ఉంది ఆ మనస్సు అని. దాని నిశ్చలతగా భావించడం లేదు,
నేను సదా నిశ్చలుడనే వస్తూ పోతూ అడ్డుపడుతున్నది మనోరూప ప్రపంచమే. అందుకే భగవాన్ అన్నారు, బ్రహ్మము ఎప్పుడూ ఉంది, నీవే వ్యక్తిభావంతో అహం రూపమై అనేక వృత్తులతో నీకు నీవే అడ్డుపడుతున్నావు అంటారు మహర్షి. అంతే, మహర్షి కూడా అదే మాట అంటాడు. నువ్వు బ్రహ్మరూపుడవయ్యే ఉన్నావు, నువ్వు జ్ఞాన స్వరూపుడవే అయి ఉన్నావు. కానీ ఈ మనస్సు ఉందే, ఇది మాటి మాటికి లోపలికి వచ్చి బయటికి పోయి, లోపలికి వచ్చి అడ్డుపడి బయటికి పోయి ఈ విధంగా చేస్తూ ఉన్నది మనస్సు. ఈ మనస్సుతో నీకేం పని? నువ్వు జ్ఞానస్వరూపుడివై ప్రకాశిస్తున్నావు చూడు అని మహర్షి బోధించినాడు. నేను అడ్డు లేనప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే. ఆ నేను అనేటువంటి విషయ రూపమైన మనస్సు ఉంది, అది వదిలేస్తే ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే కదా, జ్ఞానస్వరూపమైన నేనే కదా, సర్వవ్యాపకంగా ప్రకాశిస్తున్నాను, ఇది కదా నా స్వరూపము అని తన స్వరూపంలో నిలిచింది. నాకేం అడ్డం ఉంది? సూర్యునికి అడ్డం వస్తాయా ఏవైనా అని. ఈరోజు నా అనుభూతితో మనస్సే బ్రహ్మం అనేది కాదా? మీ ఇష్టం, నాదేంలే. నేను ఇంకొక అర్ధగంట చెప్పమన్నా చెప్తా, నాకు బాధలే, మీరు చూసుకోండి. సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా సంచిన్మతా మజ్జత